హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయల హార్వెస్ట్ అయితే చేద్దాం. ఇదిగోండి, చిక్కుడుకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి అన్నమాట. లేతవే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి, చూసారా, బాగా మగ్గిపోయిద్ది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఇంకా ఇత్తనం అయితే కట్టిందంటే మళ్ళీ కొంచెం ముదిరిద్ది, పీస్ కట్టిద్ది. ఇదిగోండి, ఇది కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు కొన్నన్నా రాకపోతాయని కోస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే చూడండి బాగా ముదిరిపోయిందనమాట. కొన్ని అలా ముదిరిపోతూ ఉంటాయి, కొన్ని ఏమో లేతగా ఉంటాయి. అవి ఇవి కలిస్తేనే మనకి కూర అవుతుంది. ఇదిగోండి, ఇవి ముందు వచ్చినవి. మన పెరట్లో కొన్ని మొక్కలన్నా పెట్టుకుంటే మనకు కొంతైనా వస్తుంది. శ్రేష్టంగా వండుకొని తినవచ్చు. ఇదిగోండి, బరువుకి చూడండి, ఇది బాగా అయితే వచ్చింది. బరువుకి పడిపోయింది అనమాట. నేను నిలిపాను, అయినా కూడా పడిపోయింది. మళ్ళా నిలుపుతాను. ఇదిగోండి, ఈ చెట్టుకైతే బాగా వచ్చింది చిక్కుళ్ళు. అందుకే ఇది బరువు తట్టుకోలేకపోతుంది. మనం కోసేద్దాం, దానికి బరువు తగ్గిద్దాం. ఇదిగోండి, ఒక్కొక్కసారి ఇలాగే కాస్తాయి, కొన్నేమో అసలు చూడండి మొత్తం ఒకేసారి పెట్టినవే కదా. అంతే మొక్కలు అంటే కింద పడితే ఇవి పాడైపోతాయి. చూడండి ఒక చెట్టు కింద వచ్చాయో. దీన్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టి నిలబెడతాను. ఈ మొక్కల్ని కర్ర పుల్లలతో అయితే సపోర్ట్ ఇవ్వాలి. నిలబెడుతున్నా కూడా పడిపోతుంది. ఇవంతే పైకి వేస్తూ ఉంటాయి బాగా. కొన్ని మొక్కలు అయితే చిన్నవే కాస్తాయి. ఇదిగోండి, చూడండి మొత్తం అయితే అలాగే పడిపోయింది. ఇవిగోండి ఎన్ని వచ్చాయో చూడండి. ఇదిగోండి, మన ఇంట్లో కొన్ని మొక్కలు పెట్టుకున్నా కానీ మనకి సరిపోతాయి. కొన్ని బెండకాయలు అయితే వస్తే అవి కూడా కోసాను. ఇవి కొయ్యకపోతే ముదిరిపోతాయి. మన చెట్లు ఎన్నో కాదు, చిన్నవే, అయినా కూడా చూడండి అవి కూడా వచ్చాయి. ఇవన్నీ కలిపి, అంటే వీటితో కాదు, బెండకాయలు, మనకి వంకాయలు కూడా ఉన్నాయి కదా, ఆ వంకాయలు ఇవన్నీ కలిసి ఇదిగోండి చాలా బాగుంటుంది. ఇదిగోండి, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.